10 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన సంక్షేమం ఏది లేదని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. మేము ఎవరికి చెప్పుకోలేక గతంలో గూడా ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్‌లో ఈ వార్డ్‌లోనే 500, 600 మెజారిటీ ఇచ్చిన సందర్భాలున్నాయి. వాళ్ళు సంక్షేమం చేసి ఓటు అడిగి ఉంటే, ఆ రోజు వాళ్ళకి ఓటేయాలి. ఏయలేదు. వాళ్ళ దృష్టిలో ఏందంటే, మేము ఓటడిగితే ఓటేస్తారన్న ఒక గుడ్డి నమ్మకంతో, ఒక ఆలోచనతో ఎళ్తున్నారు తప్ప, సంక్షేమం అనేది జెప్పి వాళ్ళు ఓటడిగి వాళ్ళను మాయబెట్టాలని చూసి నాకు కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంపూర్ణమైన మద్దతుంది. వాళ్ళు దుష్ప్రచారం చేసి లబ్ధి పొందాలనుకుంటే వాళ్ళ కాదు గల వాళ్ళ తాత వల్ల కూడా కాదు. నాకు స్వతహాగా నాకున్నటువంటి నాలెడ్జి నాకుంది. నన్నెవ్వరూ ఓడించే శక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీలందరూ కలిసొచ్చి ఇక్కడొచ్చి కూర్చున్నా నన్ను నా గెలుపుని వాళ్ళు ఆపే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నాకొక అంచనా ఉంది. ప్రజలలో నేను వెళ్తుంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటడుగుతుంటే వాళ్ళలో నేనొచ్చినానన్న ఆనందం చూపిస్తుంది. నాకేస్తే ప్రయోజనం ఏందనేది వాళ్ళకు అర్థమైంది. నేను అర్థమయ్యేలేక చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వము చేసింది ప్రజలకు తెలుసు. వాళ్ళు కేవలం మాయ జేసి, మభ్యపెట్టేసి, భయభ్రాంతులు జేసేసి గడిపారు. ఇప్పుడు శంకర్ నాయక్ గూడా గతంలో అంటే రాష్ట్రంలోనే అధ్వానంగా ఓడిపోయిన క్యాండిడేట్‌లో అతనొకడు. ఇప్పుడేం జేస్తున్నాడు? ఇప్పుడు ఆయన ఒక రకమైన బ్రాండ్‌తోనే ఓడిపోయిన వ్యక్తి. ఇప్పుడు ఇంకొక రూపంలో వచ్చేసి మహబూబాద్ పట్టణానికి ఏదో ఎళ్తాము, ఏదో చేద్దామనుకుంటే మహబూబాద్ పట్టణ ప్రజలు ఎంత ఈ పిచ్చిగా ఎవరు లేరు. మళ్ళీ ఆయనకు దానికి ఫలితాలు గూడా అనుభవిస్తాడు. చిత్తుగా అందరూ ఓడిపోతారు. రాబోయే రోజులు ఇంకా 2, 3 రోజుల తర్వాత వాళ్ళు ఎలక్షన్ క్యాంపింగ్ చేయడానికి భయపడేటట్టు